అంటే రాజమండ్రి వాసులకు ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం అని ఆదిరెడ్డి అప్పారావు తెలిపారు. అదే నమ్మకాన్ని, విశ్వాసాన్ని రాజమండ్రి ప్రజల పట్ల తాము కొనసాగిస్తున్నామని, అందుకనే ప్రతి ఎన్నికల్లోనూ తమ కుటుంబాన్ని రాజమండ్రి పట్టణ ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తున్నారని ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. ఎన్నికలలో తన కుమారుడు వాసు పోటీ చేస్తున్నారని, ఈ సందర్భంగా నగరంలో ప్రచారానికి వెళుతుంటే నగరవాసులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు అంటున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో మా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్. మహేంద్రవరం ఈ యొక్క నగరం పేరు చెప్పగానే రాజకీయంగా ఎంతో కొంత పలుకుబడి ఉన్న వ్యక్తుల్లో ఆదిరెడ్డి కుటుంబాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆదిరెడ్డి కుటుంబం రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు సుమారు 15 సంవత్సరాల కాలం పాటు రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం మనతోటి ఎన్నికల సమయంలో ఈ యొక్క కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, 15 సంవత్సరాలుగా రాజమండ్రి పట్టణాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయకుండా పట్టణ అభివృద్ధి కుంగిపోయేలా చేశారని చెప్పి మీ ప్రత్యర్థి భరత్రామ్ అంటున్నాడు. ఏమంటారు దీని మీద? ఆయనకి డెవలప్మెంట్ ఏంటో తెలియదు పాపం. డెవలప్మెంట్ అంటే 4 బిళ్ళలంటే ఇచ్చాం, రోడ్లు ఇరుగ్గా చేసేసాం, ఏదో ఈట్ స్ట్రీట్ పెట్టాం, హ్యాపీ స్ట్రీట్ పెట్టాం, పనికిరానిటువంటి సెంట్రల్ లైటింగ్ పెట్టాం, మెయిన్ రోడ్లో అనే భావంలో ఉన్నాడు. దానికి అయింది సుమారు 10 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు. మొన్ననే భువనేశ్వరి దేవి గారు ఒక స్టేట్మెంట్ రోజు చెప్తున్నారు, ఏంటి నీ బాబు సొమ్ములా మాట్లాడుతున్నావు, సెంట్రల్ రైల్వే ఈస్ట్ రైల్వే స్టేషన్ డెవలప్ చేసింది మా డబ్బుతోటి, కంబాల చెరువు డెవలప్ చేస్తున్నది మా డబ్బుతోటి, నీ సొంతగా మాట్లాడుతున్నావేంటి, మిగతాది కార్పొరేషన్ నిధులు. కాబట్టి అదే కార్పొరేషన్ ఎలక్షన్లు జరుగుంటే ఇంకోలా ఉండేది అని ఆవిడ చెప్తుంటే, నువ్వు నీ పాత్ర ఏంటి? ఏదో ఒక సామెత ఉంది పూర్వంలో, ఒక పెళ్ళికి జనాలందరూ కలిపి బండి మీద, ఈ పల్లెటూరులో బండి మీద వెళ్తూ ఉంటారు, 2 ఎడ్ల బండి మీద. అక్కడ వేసిన ఆకుల్ని ఉన్న పదార్థాలు తిందామని ఒక డాగ్ అందులో వెళ్తూ ఉంటుంది. కింద ఆ నీడనమ్మట పల్లెటూరు చేరేదాకా వెళ్ళి అప్పుడు డెస్టినేషన్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుందంటే, అమ్మయ్య ఈ బరువంతా ఈ బండిలో ఉన్న జనాలందరూ నేనే మోసాను అని ఫీల్ అవుతుందట. ఆ సామెతలాగా ఉందనే ఫీలింగ్ మాకు అనిపిస్తుంది. నేను ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడను. ఆనాడు నీ సంస్కారం ఏంటో చెప్పుతో కొడతానన్నప్పుడే ఉంది. నేను తలుచుకుంటుంటే ఎన్ని చెప్పులో నీ మీద పడతాయి, కానీ నా సంస్కారం కాదు అది. మా తల్లిదండ్రులు నాకు నేర్పలేదు. నీ తల్లిదండ్రులు నీకు లేపారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ సంస్కారహీనుడిగా ప్రవర్తించావు. అది నీ గొప్ప అనుకుంటున్నావేమో. నువ్వు నా ముందు పిల్లకాగ్గాయి కాబట్టి నువ్వు చేసిన డెవలప్మెంట్ కాదు, డబ్బు దుర్వినియోగం. మనకి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్నది ఏ గ్రౌండ్ అది మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర సుబ్రహ్మణ్య మైదానం. అది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి మైదానం. అది దాంట్లో జవహర్లాల్ నెహ్రూ మీటింగ్ పెట్టాడు. ప్రధానంగా చూసుకుంటే కనుక రాజమండ్రిలో ఆదిరెడ్డి అంటే అభివృద్ధి, ఆదిరెడ్డి అంటే ఈ యొక్క అత్యవసర సమయాల్లో సైతం ఆదుకుంటారనే పేరుంది. దీంతో మమ్మల్ని 3 తరాలుగా ఆదుకుంటున్నారని చెప్పేసి చెప్పడం కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.